హాయ్. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఏ విధంగా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తే కేటీఆర్ది కేసీఆర్ది బాగుంది. కేటీఆర్ మా వీళ్ళ కంటే. ఎందుకని? ఎందుకనంటే వాళ్ళు ఇచ్చినవి అన్నీ బాగున్నాయి అప్పుడు. అన్ని బాగా ప్రొవైడ్ చేశారు. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, రైతులకు కానీ అన్నీ మంచిగా చేశారు. ఇప్పుడు బాగా డిఫికల్ట్ ఉంది. జనాలు ఇబ్బంది పడుతున్నారు. బస్సులలో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఇది సరైన సదుపాయం మాత్రం 100% ఏది అందట్లేదు వాళ్ళకి. అదొక పెద్ద ప్రాబ్లం ఉంది. అంతే. అండ్ ఇంకొక విషయం చెప్పాలి అంటే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాతనే కదా మనకి అనేక రకమైన పథకాలు వచ్చాయి, సంక్షేమ పథకాలు. అండ్ ఇంకొకటి హైడ్రా అనే ఒక కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చి అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తున్నారు కదా, మరి చెరువులను తిరిగి తీసుకొస్తున్నారు కదా. అవును. అట్లా చేయడం ఓకే పర్లేదు బాగానే ఉంది కానీ బట్ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కదా. అంటే అంటే ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు? అంటే నార్మల్ పీపుల్ కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇల్లు లేక వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు మొత్తానికి అయితే ఉంటున్నారు ఏదో ఒక ప్లేస్లో. సో వాళ్ళకు ఇప్పుడు ఏమవుతుందని హైడ్రా వల్ల నార్మల్ పీపుల్ ఇబ్బంది పడుతున్నారు. బట్ దీన్ని సడన్ స్టేజ్ వరకు అయితే ఓకే కానీ మరీ పెద్ద వాళ్ళ దగ్గర అంటే మ్యాక్సిమం డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర చేస్తే బెటర్ ఇది. అంతేగాని ఎవరి పైన పడితే వాళ్ళ పైన చేస్తే చాలా ఇబ్బంది ఉంటుంది. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు వరదలు ఫ్లడ్స్ వచ్చాయి కదా ఖమ్మంలో. సో దానికోసం మన పర్యటన కోసం రేవంత్ రెడ్డి వెళ్ళారు కదా. సో ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనుకుంటున్నారు? చూస్తున్నారు వాళ్ళు వెళ్తున్నారు కానీ ఇంకా దాని మీద నాకు క్లారిటీ లేదు. నేను చూడలేదు న్యూస్ చూస్తాను. అంటే లాస్ట్ గవర్నమెంట్ లో చాలా వరకు అప్పులు చేశారు అని అంటున్నారు కదా ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు ఈయన వచ్చిన దాంట్లో డెవలప్మెంట్ కి ఏమైనా చేస్తాడు అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అంటే ఇప్పుడైతే 1 ఇయర్లో అయితే ఏమో అవ్వలేదు. బేసిక్గా ఒక బస్సు ఒకటి ఫ్రీగా ప్రొవైడ్ చేసిండు. అంతే. కరెంట్ బిల్ అంటున్నారు కానీ కరెంట్ బిల్ కూడా అది సగం మంది కూడా సరిగా రావట్లేదు. సో అట్లా ఉంది.